చాలా అంటే చాలా బాగుండబోతుంది. అది కూడా నార్మల్ ట్రైన్లు అయితే కాదు, వందే భారత్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో గైస్ పెద్ద బిస్కెట్ అయితే అయిపోయింది. ఇక్కడ 2 రైల్వే స్టేషన్లు ఉన్నాయన్నమాట. నేను సరిగ్గా చూసుకోలే. సిచ్యువేషన్ చూడాలి ఇప్పుడు, దొరకదా ట్రైన్ అనేది సిచ్యువేషన్ చూడాలి. అన్న అయితే చాలా ఫాస్ట్ గా లాక్కెళ్తున్నాడు. కరెక్ట్ గా 2 minutes అయితే ఉంది. ఎటు పోవాలి లక్కీలీ దొరికింది. అట్లీస్ట్ గోకర్ణలో ఒక స్టాప్ ఇచ్చిన బాగుండేది. గోకర్ణలో కూడా ఇలా ఇల్లు స్టాప్. దరిద్రం ఎలా ఉందంటే ఇదిగోండి ఇక్కడ స్టేషన్ దాడుతుంది కదా, నాకు పంచాయతీ తప్పు ఉండేది ఉదయం. ఇంత చిన్న రైల్వే స్టేషన్ కదా, దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంది. ఇదంతా గడ్డి మొలిసి చూడండి. చూద్దాం ఇక్కడ నుంచి అన్న లేట్ అవ్వకుండా కవర్ చేస్తాడేమో ఫాస్ట్ గా. నాకు యాక్చువల్లీ బ్యాడ్ లక్ ఏంటంటే ఈ రోజు ఇట్లాంటి పంచాయతీలన్నీ ఓన్లీ వందే భారత్ లోనే ఉంటాయి, నార్మల్ ట్రైన్స్ లో ఏమీ ఉండదు. ఎందుకంటే టీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎందుకు అంటే ఇదంతా బ్రిడ్జెస్ ఎక్కువ ఉండే ఏరియా. అదిగోండి అక్కడ మీకు చివరి కనిపిస్తుంది. అదిగోండి టెంపుల్, అదిగోండి క్లియర్ వ్యూ. అదిరిపోయింది అబ్బా, శివుడి విగ్రహము, టెంపుల్. అబ్బా ఏమైనా ఉందా, కనుల పండగ. అండ్ ఫైనల్లీ వెల్కమ్ టు గోవా. ఈ రోజు నేను ఒక అద్భుతమైన ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నా. ఇన్ని రోజులు మనము ఈస్ట్ సైడ్ ఆఫ్ ఇండియాలో అయితే తిరిగాము కదా, అంటే మన ఆంధ్ర, భువనేశ్వర్, వెస్ట్ బెంగాల్ ఇటు సైడ్ అయితే తిరిగాము. చాలా ట్రైన్స్ అయితే కవర్ చేసాం. అటు సైడ్ కోస్టల్ రీజియన్ ట్రైన్స్ ని, ఇటు సైడ్ కోస్టల్ రీజియన్స్. వెస్ట్ సైడ్ ఆఫ్ ఇండియాలో కోస్టల్ రీజియన్ లో ఉండే ట్రైన్స్ ని మనం ఇప్పుడు వరకు అయితే కవర్ చేయలేదు. ఈ కోస్టల్ రూట్ ని కవర్ చేద్దామన్న ఉద్దేశంతో నేను ప్రెసెంట్ వచ్చేసి మంగళూరు జంక్షన్ లో అయితే ఉన్నాను. ఈ కోస్టల్ రూట్ కవర్ చేద్దామన్న ఉద్దేశంలో నేను ప్రెసెంట్ వచ్చేసి మంగళూరు జంక్షన్ కి అయితే వచ్చేసా. ఈ రోజు నేను చేయబోయే అద్భుతమైన జర్నీ మంగళూరు నుంచి మడ్గాన్ వరకు అయితే ఉంటుంది. ఈ మడ్గాన్ అంటే ఏదో కాదు, గోవా అన్నమాట. మంగళూరు నుంచి గోవా వరకు అయితే ట్రావెల్ చేస్తున్నా వయా ఉడిపి, మురుదేశ్వర్, గోకర్ణ, కార్వర్ అండ్ మడ్గాన్. అదే మన గోవా అన్నమాట. సో ఈ జర్నీ నాతో పాటు మీరు కూడా చేయడానికి సిద్ధంగా అయితే ఉండండి. చాలా అంటే చాలా బాగుండబోతుంది. అది కూడా నార్మల్ ట్రైన్లు అయితే కాదు, వందే భారత్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. మంగళూరు టు మడ్గాన్ వందే భారత్ ఎక్స్ప్రెస్ లో మనం ఈ జర్నీని అయితే చేయబోతున్నాం. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదేనమాట మంగళూరు జంక్షన్ రైల్వే స్టేషన్. అయితే కొన్ని వర్క్స్ అయితే జరుగుతున్నాయి. వన్స్ అయిపోతే మటుకు ఈ స్టేషన్ అయితే చాలా బాగుంటది. అండ్ ఇక్కడ చూడండి మంచి పార్కింగ్ ఏరియా ఉంది. నాకు ఎందుకు స్టేషన్ ముందర ఈ విధంగా పెద్ద పార్కింగ్ ఏరియా లాగుంటే చాలా ఇష్టము. యాక్చువల్లీ నేను వెళ్లాల్సింది సెంట్రల్ రైల్వే స్టేషన్ కి, బట్ నేను మర్చిపోయి జంక్షన్ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాను. ఇక్కడ 2 రైల్వే స్టేషన్లు ఉన్నాయన్నమాట. నేను సరిగ్గా చూసుకోలే. సో ఇప్పుడు చెక్ చేసుకున్నాను. సో ఇదిగోండి ఇక్కడ ఆటో తీసుకొని అయితే ఇక్కడ ఒక స్లిప్ లాగా అయితే ఇస్తారు. ఆటో తీసుకోవాలంటే కౌంటర్ లోకి వెళ్ళాలి. ఫెయిర్ అంతా దీని మీద రాసేసి ఉంటారు. తీసుకొని అయితే సెంట్రల్ రైల్వే స్టేషన్ కి బయలుదేరేసాను. చాలా ఫాస్ట్ గా వెళ్ళాలి. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ మనకి 15 నిమిషాలు ఉంది ట్రైన్ బయలుదేరడానికి. గూగుల్ మ్యాప్స్ లో 15 నిమిషాలు చూపిస్తుంది సెంట్రల్ రైల్వే స్టేషన్ కి. చూద్దాం పరిస్థితి ఎట్టుంటుందో. సో ఆటో అన్నకైతే ఎక్స్ట్రా ఇస్తాను, బయలుదేరి త్వరగా పదా అని చెప్పాను. సో ఈయన లాక్కెళ్తున్నాడు. సిచ్యువేషన్ చూడాలి ఇప్పుడు, దొరకదా ట్రైన్ అనేది. ఎగ్జాక్ట్లీ 8:30కి మన ట్రైన్ 8:28కి వెళ్తామని చూపిస్తుంది. 2 minutes లో పరిగెత్తుకుంటూ లోపలికి అయితే వెళ్ళాలి. ఏ ప్లాట్ఫామ్ మీదకి ఇచ్చాడో ఏందో. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే బాగుంటది. పరిగెత్తుకుంటే లేదో కోచ్ లో అయితే ఎక్కేవచ్చు, తర్వాత మన కోచ్ కి అయితే వెళ్ళొచ్చు. సిచ్యువేషన్ చూడాలి. అన్న అయితే చాలా ఫాస్ట్ గా లాక్కెళ్తున్నాడు. 2 minutes లో దిగిన 2 minutes ఉంటది మన టైము. చూద్దాం. సో గైస్ ఫైనల్లీ మంగళూరు సెంట్రల్ స్టేషన్ కి అయితే వచ్చాము. ఇదిగోండి ప్లాట్ఫామ్ నెంబర్ 1A అని అయితే రాశారు. కరెక్ట్ గా 2 minutes అయితే ఉంది. ఎటు పోవాలి ట్రైన్ ఎదురు నాయన, ఎటు పోవాలి. సో పరిగెత్తుకుంటూ వెళ్తున్నా. అసలే వందే భారత్ రన్నింగ్ లో కూడా ఎక్కడానికి అవ్వదు, డోర్స్ అయితే క్లోజ్ చేసేస్తారు. సిచ్యువేషన్ చూడాలి. ఇదిగోండి అమ్మా ఆయాసం వస్తుంది. ఇంకో 1 minute ఉంది అంతే. పరిగెత్తుకుంటూ వచ్చా. లాస్ట్ 1 minute లో అమ్మా దొరికింది వందే భారత్ అయితే. లిటరల్లీ పరిగెత్తుకుంటూ వచ్చా. 1 minute ఉంది అంతే ట్రైన్ స్టార్ట్ అవడానికి. కరెక్ట్ దొరికింది. ఇది అసలు ఇట్లాంటి మిస్టేక్స్ ఎప్పుడు చేయను. చాలా కాన్ఫిడెంట్ గా ఈ చెన్నూరు కదా ఒకటే స్టేషన్ ఉంటుంది అనుకున్నా. సెంట్రల్ రైల్వే స్టేషన్ ఒకటి ఉంది, జంక్షన్ రైల్వే స్టేషన్ ఒకటి ఉంది. నేను లాస్ట్ వచ్చిన ట్రైన్ కూడా జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాను. మనకు తెలియదు కదా ఇంకా అదే స్టేషన్ నుంచి ఉంటుందేమో అని అనుకున్నా. లక్కీలీ దొరికింది తెలుసా, 1 minute గ్యాప్ లో దొరికింది. ఇదిగోండి డోర్స్ అయితే క్లోజ్ అయిపోతున్నాయి. లక్కీలీ దొరికింది. మాటలు రావట్లేనా, అంత లగ్గా దొరికింది బండి అయితే మటు. సో మంగళూరు జంక్షన్ నుంచి మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. నాకు తెలిసి తక్కువ స్టాప్స్ ఉన్న వందే భారత్ ఇదేనేమో. ఎందుకో చెప్పనా, కేవలము మంగళూరు నుంచి మడ్గాన్ మధ్యలో 2 stops లో మాత్రమే ఆగుతుంది. అది అందులో ఒకటి వచ్చేసి ఉడిపి, ఇంకోటి వచ్చేసి కార్వర్. అట్లీస్ట్ గోకర్ణలో ఒక స్టాప్ ఇచ్చిన బాగుండేది. గోకర్ణలో కూడా ఇలా ఇల్లు స్టాప్. ఇక్కడ చూడండి 2 ట్రైన్లు మనకి మంగళూరు నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి. అది వచ్చేసి మంగళూరు నుంచి ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్, అండ్ మనది వచ్చేసి వందే భారత్ టువర్డ్స్ గోవా వైపు అయితే వెళ్తుంది.
2 ప్యారలల్ రన్ అయితే స్టార్ట్ చేసి ICF వర్సెస్ వందే భారత్ చూద్దాం. సో ఈ ట్రైన్ లో ప్యాసింజర్స్ అయితే ఎవరు లేరు. ఇది పార్కింగ్ యార్డ్కి వెళ్తున్నట్టుంది క్లీనింగ్ పర్పస్ కోసము. బాగా పరిగెత్తుకుంటూ వచ్చా కదా, పిక్కలు అయితే లాగేస్తున్నాయి. ప్రశాంతం కూర్చోవాలి 10 నిమిషాల తర్వాత ప్లేస్ అటు ఇటు తిరిగి వందే భారత్ అయితే చూపిస్తా ఎట్లుంది ఏంది అని అనేది. అండ్ ఇది వచ్చేసి ఒక మినీ వందే భారత్ ఎక్స్ప్రెస్ 8 కోచెస్ తో నడుస్తుంది. ఇందులో 7 AC చైర్ కార్లు, ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్ అయితే ఉంటుంది. నాకు వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ దొరకలా, అందుకే నేను AC చైర్ కార్ టికెట్ అయితే బుక్ చేసుకున్నాను. వితౌట్ ఫుడ్ బుక్ చేసుకున్నా. ఫుడ్ ఇక్కడికి వచ్చా కొనుక్కుంటాను. నాకు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ సరిపోద్ది, బ్రేక్ఫాస్ట్ ఒకటి కొనుక్కుంటా. మొత్తం ఈ ట్రైన్ లో మనము 320 కిలోమీటర్లు 5.5 గంటల సేపు అయితే ప్రయాణం చేయబోతున్నాము. వెళ్ళే రూట్ అంతా కోస్టల్ రూటే కాబట్టి చాలా బాగుంటది. ఇదిగోండి షంటింగ్ ప్రాసెస్ లో ఉంది కాబట్టి డీజిల్ లోకల్ అయితే నడుస్తుంది బండి. దరిద్రం ఎలా ఉందంటే ఇదిగోండి ఇక్కడ స్టేషన్ దాటుతుంది కదా, ఇది మంగళూరు జంక్షన్ రైల్వే స్టేషన్. ఇందాక నేను ఇంట్రో ఇచ్చింది ఇక్కడే. ఇక్కడ నుంచి నేను వందే భారత్ ఉంటది అనుకుని మోసపోయాను. తీరా చూస్తే ఇదే స్టేషన్ మీద నుంచి వందే భారత్ అయితే క్రాస్ అవుతుంది. అదేదో స్టాప్ ఇవ్వచ్చు కదా, ఇక్కడ స్టాప్ ఇస్తే లేదు, ఇక్కడ నుంచే మొదలు పెడితే. నాకు పంచాయతీ తప్పు ఉండేది ఉదయం. కామెడీ అసలు, ఇదే స్టేషన్ మీద వెళ్తుంది. సో గైస్ ఇప్పుడు మనము టనల్ లోపలైతే ఉన్నాము. చూడండి టనల్ లోపల కూడా ఈ ట్రైన్ అయితే వెళ్తుంది అనమాట. మనకి ఇదంతా హిల్స్ సెక్షన్ కదా, కొన్ని టనల్స్ అండ్ నెంబర్ ఆఫ్ బ్రిడ్జెస్ మొత్తం అయితే తగులుతాయి. ఈ వెస్టర్న్ సెక్షన్ అంతా ఎట్టుంటుందంటే హిల్స్ అండ్ రివర్స్ ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల మనకి ఏంటంటే టనల్స్ బ్రిడ్జెస్ అయితే చాలా తగులుతాయి అనమాట ఈ సెక్షన్ లో. ఏంద్రనైనా ఇంత పొడుగుంది ఈ టనల్, చాలా లాంగ్ టనల్. ఇది వచ్చేసి చూడండి వెళ్తానే ఉన్నాం, వస్తానే ఉంది. స్పీడ్ కూడా బండి తక్కువేం పోవట్లేదు. దాదాపు చూడండి 80 km/h స్పీడ్ తో వెళ్తుంది. ఇప్పుడు బయటపడ్డాం టనల్ లో నుంచి. ఈ రూట్ బ్యూటీ అసలు చూడండి, కొబ్బరి చెట్లు ఎంత మంచిగా ఉన్నాయో చూడడానికి అయితే. సో ఈ ట్రైన్ వచ్చేసి 2023 December 31st అయితే తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ లైక్ న్యూ ఇయర్ సందర్భంగా ఈ ట్రైన్ తీసుకొచ్చారనే చెప్పాలి. అండ్ ట్రైన్ మళ్ళీ ఆగింది చూడండి. ఇంత నుంచి చాలా దగ్గరలో ఆగుతూ వెళ్తూ అయితే ఉంది. చూడాలి ఈ ట్రైన్ లేట్ అయిందా. వందే భారత్ కూడా బిస్కెట్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రెసెంట్ ఇండియన్ రైల్వేస్ లో మనం చూసుకున్నట్టయితే వందే భారత్, డురంటోలు, రాజధానిలు ఇవేనమాట కొంచెం ఆన్ టైం కి నచ్చే ట్రైన్స్. ఇంక ఇవి కూడా డిలే అయితే ఇంకెవడేం చేయలేడు. యాక్చువల్గా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఫుడ్ తీసేయడం వల్ల నాకు 300 రూపాయల టికెట్ ప్రైస్ అయితే తగ్గింది. మనకి ఫుడ్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే టీ, బ్రేక్ఫాస్ట్, లంచ్ అయితే వస్తుంది. సో నాకు లంచ్ అవసరం లేదు. అందుకని నేను ఏం చేశానంటే మొత్తం ఫుడ్ని అయితే తీసేసి అసలు ఇక్కడికి వచ్చాక డైరెక్ట్గా ఫుడ్ని అయితే పర్చేస్ చేసా. మనకి చూడొచ్చు కొంచెం ఉప్మా, కేసరి, ఇడ్లీ, వడ, దాంతోపాటు కొంచెం టొమాటో చట్నీ టైపు అండ్ కుర్మా టైప్ అయితే ఇచ్చాడు విత్ ఛాయ్ అనమాట. సో ఇది వచ్చేసి 130 రూపీస్ అయితే తీసుకుంటున్నారు బ్రేక్ఫాస్ట్కి. డైరెక్ట్గా వచ్చి తీసుకుంటే, అదే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే దాదాపు 300 నుంచి 330 రూపాయలు అయితే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. కానీ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఇస్తారు. బట్ నాకు లంచ్ అయితే అవసరం లేదు, ఎందుకంటే 2 o'clockకి నేను గోవాలో దిగిపోతాను. నేను గోవాలో దిగిన తర్వాత మంచి ఫిష్ అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంకా అండ్ వెల్కమ్ టు ఉడిపి. ఇదే ఉడిపి రైల్వే స్టేషన్ అయితే. ఇంత చిన్న రైల్వే స్టేషన్ కదా, దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంది. ఇదంతా గడ్డి మొలిసి చూడండి పిచ్చి పిచ్చిగా ఉంది చూడడానికి అయితే రైల్వే స్టేషన్. ఇక్కడ మన వందే భారత్ కి అయితే స్టాప్ ఉంది. అసలు ఈ ట్రైన్ కి గోకర్ణలో ఎందుకు స్టాప్ లేదు అర్థం కావట్లా. మంచి టూరిస్ట్ డెస్టినేషన్. గోకర్ణకి చాలా మంది ఫారినర్స్ అయితే వస్తారు. అట్లాంటి గోకర్ణకి స్టాప్ లేదు. ఉడిపికి కూడా చాలా మంది వస్తారులేండి కృష్ణుడి టెంపుల్ కి. సో ఇక్కడ స్టాప్ ఇవ్వడం కరెక్టే, కానీ గోకర్ణ అండ్ కుదిరితే మురుదేశ్వర్ లో కూడా ఇంకో స్టాప్ అయితే ఇచ్చి ఉండాల్సింది. సో ఇక్కడ చూడొచ్చు కొంతమంది ప్యాసింజర్లు అయితే ఉన్నారు మన ట్రైన్ ని ఎక్కడానికి అయితే. ఇక్కడికి మనం వచ్చేసి 68 కిలోమీటర్స్ వచ్చాము మంగళూరు నుంచి. ట్రైన్ దాదాపు 26 మినిట్స్ లేట్ గా అయితే నడుస్తుంది. ప్రెసెంట్ వచ్చేసి ట్రాక్ మెయింటెనెన్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి, దాని వల్ల అనమాట లేట్. ఉడిపిలో మన ట్రైన్ కి వచ్చేసి 2 మినిట్స్ స్టాప్ అయితే ఉంటుంది. రైట్, డోర్ అయితే క్లోజ్ అయిపోయింది. మన ప్రయాణం అయితే సిద్ధం. మీరంతా కూడా సిద్ధమేనా? మన ప్రయాణం అయితే మొదలు పెట్టేస్తున్నాము. చూద్దాం ఇక్కడ నుంచి అన్న లేట్ అవ్వకుండా కవర్ చేస్తాడేమో ఫాస్ట్ గా. నాకు యాక్చువల్లీ బ్యాడ్ లక్ ఏంటంటే ఈరోజు ఆ వ్యూస్ అన్ని లెఫ్ట్ సైడ్ అయితే వస్తాయి మంచిగా ఇక్కడ, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ సముద్రం ఉంటుంది కాబట్టి. కానీ నాకు సీట్ వచ్చేసి రైట్ సైడ్ అయితే వచ్చింది. అక్కడ విండో సీట్, పిల్లలు కూర్చున్నారు కదా అక్కడ విండో సీట్ అనమాట నాది. సో ఇక్కడ నా పక్కనే సేమ్ రోలో ఖాళీ ఉంటే నేనైతే ఇక్కడికి వచ్చి కూర్చున్నా. ఎవరు రాకుండా ఉంటే బాగుంటుంది ఈ సీట్లోకి. ప్రశాంతంగా మంచిగా లెఫ్ట్ సైడ్ నుంచి వ్యూస్ అయితే చూపిస్తా. ఇట్లాంటి పంచాయతీలన్నీ ఓన్లీ వందే భారత్ లోనే ఉంటాయి, నార్మల్ ట్రైన్స్ లో ఏమీ ఉండదు. ఎందుకంటే డోర్ దగ్గరికి పోయి నిల్చుంటాం. ఇక్కడ కూర్చోబోని అసలు సంబంధమే లేదు. హ్యాపీగా డోర్ దగ్గరికి పోయి మంచిగా వీడియోస్ అయితే
చేస్తాము మామూలు ట్రైన్స్లో. ఇట్లాంటి ట్రైన్స్లోనే కష్టం, విండో సీట్ అయితే కావాలి. సో బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నాం కదా, ఇదే బ్రేక్ఫాస్ట్లో మనకి టీ కూడా వచ్చేస్తుంది. టీ టేస్ట్ అయితే చాలా బాగుంది. బాబా ఇప్పుడు స్పీడ్ అందుకున్నాడు, ఇదిగోండి 118, 120 కిలోమీటర్లు అయితే కొడుతున్నాడు స్పీడ్. ఇంకా ఈ సెక్షన్ మొత్తం అంతే 110, 120, 130 అయితే చాలా రేర్ కేసెస్లో వెళ్ళొద్దు అనమాట. ఎందుకు అంటే ఇదంతా బ్రిడ్జెస్ ఎక్కువ ఉండే ఏరియా, వాటర్ బాడీస్ ఎక్కువ ఉండే ఏరియా, కోస్టల్ రీజన్ కాబట్టి మనకి స్పీడ్ అయితే ఉన్నంతలో కొంచెము తక్కువే పోద్ది. 130 కష్టమే ఇక్కడంతా ఏరియాలో. ఇది చూడండి, ఇట్లా రివర్స్ చాలా క్రాస్ అవుతాం మనం. ఇది వచ్చేసి సీత రివర్ ఇప్పుడు క్రాస్ అయింది. ఇది చూడండి, మళ్ళీ ఇంకో రివర్ అయితే వచ్చింది. ఇది ఉడిపి నుంచి దాటిన తర్వాత 3వ 4వ. అండ్ ఇక్కడ కొంతమంది చూస్తున్నారు కదా, రిసార్ట్స్ కానీ కొంచెం ఫామ్ హౌస్లు మెయింటైన్ చేసే వాళ్ళు ప్రైవేట్ బోట్లు కూడా మెయింటైన్ చేస్తారు. సో చిన్న ఐలాండ్స్ లాంటి దాంట్లో ఫామ్ హౌస్ కట్టేసుకుంటారు అనమాట. లేదా వాళ్ళు సరదాగా బోటింగ్ వెళ్ళాలనుకున్నప్పుడు ఆ బోట్లో అయితే వెళ్తారు. అవి మనకు కనిపిస్తాయి అక్కడక్కడ ప్రైవేట్ బోట్స్, కొన్ని వాళ్ళ ఓన్ బోట్లు. ఇదిగోండి మాట్లాడుతూ ఉన్నాం, మళ్ళీ ఇంకోటి వచ్చింది. మొత్తం ఈ రూట్ బ్యూటీ ఇదేనమాట. ఎన్ని సముద్రంలో అయితే కలుస్తాయి, డైరెక్ట్గా మన కళ్ళతో కనిపిది, కానీ సముద్రం చాలా దగ్గర. లైక్ ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ కూడా ఉండదు సముద్రంకి, ఏరియల్ డిస్టెన్స్ కనుక చూసుకున్నట్టయితే. ఇదిగోండి మురుదేశ్వర్ ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుంచి స్టార్ట్ మురుదేశ్వర్ టౌన్ అయితే. మురుదేశ్వర్ మనకి తెలిసిందే కదా, మనకి శివుడి టెంపుల్ అయితే ఉంటుంది, చాలా ఫేమస్. అండ్ ఈ రోడ్లు అండ్ ఇటు సైడ్ మనకి రోడ్ వే కూడా చాలా బాగుంటుంది. మనకి మస్ట్ అండ్ షుడ్ రోడ్ ట్రిప్స్ కొన్ని ఉంటాయి కదా ఇండియాలో చేయాల్సినవి, అందులో మురుదేశ్వర్ రోడ్ ట్రిప్ కూడా ఒకటైతే ఉంటుందన్నమాట ఖచ్చితంగా. ఇదిగోండి అక్కడే హైవే ఉంది చూడండి. మనకి రైల్వే లైన్ అయినా కొంచెం కోస్టల్కి తగలదు, కానీ ఆ హైవే అయితే మటుకు పక్కా కోస్టల్ తగులుకుంటే వెళ్ళుద్ది. అదిగోండి అక్కడ మీకు చివరి కనిపిస్తుంది, అదిగోండి టెంపుల్, అదిగోండి క్లియర్ వ్యూ, అదిరిపోయింది అబ్బా. శివుడి విగ్రహము, టెంపుల్, అబ్బా ఏమైనా ఉందా, కనుల పండగే, భలే ఉంది చూడడానికి అయితే మటుకు. వెల్కమ్ టు మురుదేశ్వర్. వావ్ ఎంత బాగుందో చూడండి. శివుడి విగ్రహం గుడి ఏదైతే ఉందో అదేనమాట. మనకి బీచ్ కూడా అక్కడే ఉంటుంది, లాస్ట్ పాయింట్ అయితే అది. ఇక్కడ నుంచి చూడండి అసలు ఎంత బాగుందో ఈ లొకేషన్. కంటికి కనిపిస్తున్నంత దూరము వాటరు, మధ్యలో చిన్న ఐలాండ్స్, అద్భుతంగా ఉంది చూడడానికి అయితే మటుకు. చాలా పెద్ద రివర్ ఇదేదో కానీ. ఇక్కడ దూరంగా రోడ్డు ఉంది చూడండి. అండ్ ఆ రోడ్డు వెనకాల చూపిస్తాను ఆగండి. ఆ రోడ్డు వెనకాల సముద్రం అయితే ఉంది. ఆ చిన్న ఐలాండ్ లా కనిపిస్తుంది, దాని వెనకాలంతా సముద్రమే. రియలైజ్తో కనిపిస్తుంది, ఫోన్తో అంత మంచిగా అయితే కనిపించట్లే. వావ్ నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఏమన్నా ఉందా ఈ ప్లేస్, కనుల పండగే అసలు. వందే భారత్ కాదు కానీ నార్మల్ ట్రైన్ ఎక్కాలి ఈ రూట్లో, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇదిగోండి మళ్ళీ వచ్చింది చూడండి. మొత్తం బ్యాక్ వాటర్స్ ఇవి, కేరళ కాదు, కేరళని మించిపోయి ఉందన్నమాట కర్ణాటక. అసలు అంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ చూడండి బోటింగ్ అంతా, ఎన్ని బోట్స్ ఉన్నాయో. ఇక్కడ చూడండి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ లో ఉన్నట్టుంది, సగం అయ్యింది, మిగతా సగం కాల. ఎవడని చూసుకోకుండా వస్తే అండ్ క్రౌడ్ పరంగా చూసుకున్నట్టయితే ట్రైన్ అయితే ఆల్మోస్ట్ 90% ఫుల్. కొన్ని సీట్స్ అయితే ఖాళీ ఉన్నాయి. నా ముందల సీటు కానీ, ఇప్పుడు నేనున్న సీటు, నా పక్కన సీటు, ఇవన్నీ ఖాళీ అని అనమాట. అండ్ ఇదిగోండి మరో టనల్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ టనల్లోకి ఎంటర్ అయినప్పుడల్లా చెవులు పట్టేస్తున్నాయి, భయంకరంగా పట్టేస్తున్నాయి చెవులు. మళ్ళీ టనల్ నుంచి బయటికి రాగానే చెవులు వదిలేస్తున్నాయి, మేబీ ఆ వ్యాక్యూమ్ డిఫరెన్స్ వల్ల అనుకుంటా. సో మన ట్రైన్ అయితే థర్డ్ స్టాప్ అయిన కార్వర్కి అయితే వచ్చింది. ఈ కార్వర్ స్టేషన్ వచ్చేసి మనకి కర్ణాటక కిందకైతే వస్తుంది. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఉత్తర కర్ణాటక కిందకు ఉంటుంది అనమాట. స్టేషన్ కోడ్ వచ్చేసి KAWR. సో ట్రైన్ వచ్చేసి బిఫోర్ టైమే వచ్చింది. ఇక్కడికి మన ప్రయాణం వచ్చేసి 254 కిలోమీటర్లు కంప్లీట్ చేసాము. బయలుదేరి 3 hours 50 minutes అయితే అవుతుంది. ట్రైన్ బిఫోర్ 20 minutes వచ్చింది అనమాట కార్వర్ స్టేషన్ కి. అదేందో నాకు అర్థం కావట్లే, ఇక్కడ ఆన్లైన్ లో చూపిస్తున్న షెడ్యూల్ కి ఇక్కడ షెడ్యూల్ కి అసలు సంబంధమే లేదు. బిఫోర్ టైం వచ్చినా సరే ఇక్కడ నుంచి ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మనకి వెస్టర్న్ రైల్వేలో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, మనం ఆన్లైన్ లో కొన్ని యాప్స్ లో అయితే చూస్తాం కదా, వేర్ ఇస్ మై ట్రైన్ కానీ, రైల్ ట్రాకింగ్ యాప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, లైవ్ ట్రాకింగ్ యాప్స్. వాటిలో చూపించే టైమింగ్ ఇక్కడ రియాలిటీలో టైమింగ్ కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మాన్సూన్ టైమింగ్స్ అని ఒక షెడ్యూల్ ని ఫాలో అవుతారు, సమ్మర్ టైమింగ్స్ అని ఒక షెడ్యూల్ ని ఫాలో అవుతారు చాలా వరకు ట్రైన్స్ కి. సో మాన్సూన్ టైంలో ఒక షెడ్యూల్ అయితే ఉంటుంది, సమ్మర్ టైంలో ఒక షెడ్యూల్ ఉంటుంది. సో ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయిపోతాము. మనకు ఆన్లైన్లో ఏంటంటే అది క్లియర్గా చూపిదు. సో ఏదైనా సరే అఫీషియల్గా అయితే చూసి
మీరైతే బుక్ చేసుకోండి. నేను ఒక యాప్ లో అయితే చూస్తున్నా, ఆ యాప్ లో 12:40కి కార్వార్ నుంచి డిపార్చర్ అని చెప్పి చూపించింది, కానీ 12:15కి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. అఫీషియల్ గా షెడ్యూల్ చూస్తే మటుకు 12:15కి ఇక్కడ నుంచి డిపార్చర్ ఉంది. నేను మనం గనక నమ్మి బయటికి వెళ్ళి కొంచెం అటు ఇటు చిల్లుంటే డోర్ క్లోజ్ అయిపోయింది. పక్కనే ఉన్నాం కాబట్టి సరిపోయి. చూడండి కొండలు అయితే వచ్చేస్తున్నాయి, బల్లే ఉంది కదా ఇక్కడ నుంచి అయితే చూడడానికి. మొత్తం హిల్స్ వస్తున్నాయి అనమాట. అండ్ హోల్ సెక్షన్లో ఆల్మోస్ట్ దాదాపు 10-12 టనల్స్ అయితే దాటాము. చాలా పెద్ద పెద్ద టనల్స్, ఒక్కో టనల్ మినిమం 1-3 కిలోమీటర్స్, కొన్ని టనల్స్ అయితే 5 కిలోమీటర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఫైనల్లీ వెల్కమ్ టు గోవా. సో ట్రైన్ గోవాలోని మడ్గాన్ స్టేషన్ కి అయితే వచ్చింది. స్టేషన్ కూడా వచ్చేసి MAO. అసలు ఏమన్నా తీసుకొచ్చాడా? యాక్చువల్ గా ఆన్లైన్ లో షెడ్యూల్ అనేది తప్పు చూపిస్తుంది, వింటర్ షెడ్యూల్ అయితే చూపిస్తుంది ఇక్కడ. కానీ ప్రెసెంట్ ఈ రోజు ట్రైన్ వచ్చేసి సమ్మర్ షెడ్యూల్ ప్రకారం నడిచింది. సో ట్రైన్ ఎగ్జాక్ట్లీ 1 o'clock కి మనల్ని మడ్గాన్ స్టేషన్ లో అయితే దింపేసింది. సో 4.5 hours లో మనము మంగళూరు నుంచి మడ్గాన్ కి అయితే వచ్చేసాం అనమాట. సో అది గైస్, మన ఛానల్లో మరో వందే భారత్ ని మనం అయితే సక్సెస్ఫుల్లీ కవర్ చేసాము. నెక్స్ట్ ఇంకో వీడియో అయితే రాబోతుంది కోస్టల్ సిరీస్ లో భాగంగా. సో లాస్ట్ 2 వీడియోస్ అంటే కొట్టయాం నుంచి మంగళూరు వరకు కోస్టల్ రూట్ అయితే కవర్ చేస్తాము, కేరళ కర్ణాటక టచ్ చేసుకుంటూ. అండ్ ఈ వీడియోలో మంగళూరు నుంచి మడ్గాన్ స్టేషన్ గోవా వరకు అయితే వచ్చాము, కర్ణాటక గోవా కోస్టల్ లైన్ కవర్ చేసుకుంటూ. ఇంకా నెక్స్ట్ వీడియోలో గోవా అండ్ మహారాష్ట్ర కోస్టల్ లైన్ కవర్ చేసుకుంటూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో మీ ముందుకైతే వచ్చేస్తాను. దాన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.